హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో అయితే మీకు కేవైసీ ఎలా చేసుకోవాలనేది ఫుల్గా వీడియో అనేది మనం గతంలో చేసాం కదా, అది మీకు క్లారిటీగా అయితే ఇక్కడ పక్కన వేయడం జరుగుద్ది. చిన్న చిన్న చేంజెస్ తప్ప మిగతా అన్నీ కూడా అవే ఉంటాయండి, ఓకేనా. అలాగే ప్రజెంటు కేవైసీకి సంబంధించిన అప్డేట్స్ ఏమొచ్చాయంటే, మనకిప్పుడు మెయిల్లోకి వెళ్ళి యాక్టివ్ మై అకౌంట్ అని క్లిక్ చేసి ఎవరైతే గతంలో ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా లాగిన్ పేజ్లో ఏదైతే మీరు కేవైసీ చేయలేదో లేదా ఏదైతే కేవైసీ మ్యాక్సిమం అటెంప్ట్ రీచ్డ్ అని వచ్చిందో వాళ్ళకి కేవైసీ ఆటోమేటిక్గా అంటే లాగిన్ పేజ్ మీద క్లిక్ చేయగానే వెరిఫికేషన్ మళ్ళీ చేసుకోండి అంటే వెరిఫికేషన్ చేయండి అని చెప్పి స్టార్ట్ వెరిఫికేషన్ వస్తుందన్నమాట. దాని మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు ఫ్రంట్ టు బ్యాక్ ఇచ్చిన తర్వాత ఫేస్ అనేది అడుగుతుందన్నమాట. ఇదంతా కూడా బాగానే జరుగుతుంది, కానీ ఫేస్ దగ్గర మాత్రం 1-2 సార్లు రిజెక్ట్ అవుతుంది. చూసారు, ఈ రెడ్ కలర్ ఇంటూ మార్క్ వచ్చింది కదా, ఈ రకంగా రిజెక్ట్ అవుతుంది. ఒకసారి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాతే ట్రై చేయండి. ఇలాగా మీకు ఖాళీ కుదిరినప్పుడు ట్రై చేస్తే ఏదో ఒక టైంలో కేవైసీ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనండి. ప్రజెంట్ అయితే నేను 2 సార్లు కూడా ఫేస్ ఇచ్చినా సరే 2 సార్లు రిజెక్ట్ అయింది, కానీ నాకు మ్యాక్సిమం అటెంప్ట్స్ రీజన్ రాలేదు. అయినా సరే మీరు ఒకేసారి ఇవ్వద్దు, ఒకసారి ఫేస్ ఇచ్చి రిజెక్ట్ అయిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాతే ట్రై చేయండి. అలాగే ఆధార్ కార్డు కరెక్ట్గా కనిపిస్తుందా లేదా, మీ ఫేస్ అనేది కూడా ప్రాపర్గా అక్కడ రింగ్ ఉంటుంది చూసారు, ఆ రింగ్లో ఫేస్ అనేది కరెక్ట్గా కనిపిస్తుందా లేదా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాతే కేవైసీ అనేది అటెంప్ట్ చేయండి. అప్పుడే మనకు మ్యాక్సిమం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట, ఓకేనా. ఈ రకంగా ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న ఎర్రర్ వస్తే టెన్షన్ పడమాకండి, మళ్ళీ మీకు సాల్వ్ అవుతాయి, ఓకేనండి. మ్యాక్సిమం మనం చాలా వీడియోలో కవర్ చేసాం, ఇంకా చెప్పిందే చెప్పి మీకు విసుకొస్తుంది నాకు విసుకొస్తుంది కాబట్టి మీకు ప్రజెంట్ ఏది అవసరమో దాని గురించి మాత్రమే సబ్జెక్ట్ చెప్తున్నాను, ఓకేనండి. వీడియోలో అయితే ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా తెలుసుకోండి. అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవైసీకి సంబంధించిన వీడియో పూర్తిగా చూసేయండి. కొద్దిగా చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి కానీ మ్యాక్సిమం అంతా కూడా అదే, ఓకేనండి. మిగతా చూసేయండి. ఐడెంటిటీ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అంటే మీ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి అని అడుగుతుందన్నమాట. ఇక్కడ మనకి మ్యాండేటరీ ఏం చెప్పారంటే, ఖచ్చితంగా మీరు ఒక ఐడి ప్రూఫ్ అనేది పర్ఫెక్ట్గా గవర్నమెంట్కి సంబంధించింది ఉండాలి. అలాగే మీరు ఖచ్చితంగా కెమెరా యాక్సెస్ అనేది తీసుకోవాలని ఇక్కడ క్లారిటీగా రాశారు చూడండి. కెమెరా యాక్సెస్ అనేది మన ఫోన్కి ఇవ్వాలి. నెంబర్ 3 వచ్చేసి మినిమం ఈ ప్రొసీజర్ అనేది మీకు ఒక 5 నుంచి 10 నిమిషాల లోపే అయిపోతుందని చెప్పారు. ఈ 3 మనం చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ బ్లాక్ కలర్లో ఉంది కదా, ఆ బ్లాక్ కలర్ ఉన్న దాని మీద స్టార్ట్ వెరిఫికేషన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది, ఓకేనండి. ఇక్కడ మనకి కంటిన్యూ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుందన్నమాట. యువర్ ఐడెంటిటీ అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. నాకు తెలిసి ఇక్కడ మనకి వెరిఫికేషన్ కోసం ఓడిట్ అని చెప్పి ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ అంటే థర్డ్ పార్టీ సంస్థతో మనం కేవైసీ అయితే తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూసారుగా, ఓడిట్ అనే వెరిఫికేషన్ సంస్థతో మనమైతే కేవైసీ చేస్తున్నాం, అది మీరు గమనించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి 2 చెప్తుంది, ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి కావాలి, దాని తర్వాత ఫేస్ వెరిఫికేషన్ ఒకటి కావాలని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ రకంగా పేజ్ వస్తుందన్నమాట. చూస్ యువర్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్. ఇక్కడ మీరు దీన్ని కంటిన్యూ చేసే ముందు ఖచ్చితంగా మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇద్దాం అనుకుంటున్నారో దాన్ని మీ ఫోన్ ద్వారా నీట్గా ఫోటో తీసి దాన్ని మంచిగా క్రాప్ చేసి అంటే మనకి అంచులు ఇవన్నీ నీట్గా కనబడేలా క్రాప్ చేసి రెడీగా పెట్టుకోండి, ఓకేనా. ఆ ఫోటోలన్నీ మీకు డైరెక్ట్గా పైన కనబడేలాగా ఫ్రంట్ టు బ్యాక్ కూడా కనబడేలాగా ఆధార్ అయినా పాన్ అయినా ఏదైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సరే ఫ్రంట్ టు బ్యాక్ ఫోటోలు తీసుకుని నీట్గా కట్ చేసి పెట్టుకోండి, ఓకేనా. మీకు తెలియకపోతే మీకు తెలిసిన వాళ్ళతోనే కట్ చేసి రెడీగా పెట్టుకోండి. దాని గురించి కూడా ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా మీరు మంచిగా క్రాప్ చేసుకుని ఆ ఫోటో తీసుకుని క్రాప్ చేసుకుని మంచిగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి నేషనల్ ఐడి అంటే మన ఆధారు పాను ఈ లెక్కలోకి వస్తాయి. నెంబర్ 2 వచ్చేసి పాస్పోర్ట్, మీకు తెలిసింది ఆల్రెడీ నేను చెప్పాను. డ్రైవింగ్ లైసెన్సు, అది కాకుండా రెసిడెంట్ పర్మిట్ మాట, ఇది విఐపి క్యాటర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అలాంటివి ఉంటాయండి. మనకి మ్యాక్సిమం ఆధారు పాన్ ఇచ్చుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ పైన నేషనల్ ఐడి మీద క్లిక్ చేయండి. నేను బ్లూ కలర్ కనిపిస్తుంది కదా డాట్, ఫస్ట్ నెంబర్, ఓకేనా. దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. లేదంటే మేము పాస్పోర్ట్ ఇస్తామంటే 2వ నెంబరు, లేదంటే మేము డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తామంటే 3వ నెంబర్ మీద టిక్ చేసుకోండి. ముందు టిక్ చేసుకుని అక్కడ బ్లూ డాట్ వచ్చిన తర్వాతే కంటిన్యూ చేయండి, ఓకేనా. అక్కడ కూడా కంటిన్యూ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగా నేను 3వ ఫోటోలో పెట్టిన స్టెప్ ఓపెన్ అయితే ఇక్కడ మనకి నేను 1 అని చెప్పేసి చూపిస్తున్నాను కదా మీకు, ఫ్రంట్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ దాని మీద క్లిక్ చేయాలి. నేను టిక్ మార్క్ ఇచ్చాను కదండి, ఫ్రంట్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ 1వ నెంబర్ వేసి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. కెమెరా ఓపెన్ చేస్తారా లేదా ఫైల్స్ ఓపెన్ చేస్తారా అని. నేను ఆల్రెడీ మీకు ముందుగా చెప్పాను కదా ఫొటోస్ తీసి పెట్టుకోమని.
అలా తీసుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఫైల్స్ అనేది ఓపెన్ చేయండి. కెమెరా ఓపెన్ చేయొచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా యాక్యురేట్గా మనం ఫోటో తీయకపోతే అది 1-2 సార్లు రిజెక్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి అంత ఇబ్బంది పడేదాని బదులు ఫైల్స్ ద్వారా అప్లోడ్ చేసుకుంటే బెటర్. ముందుగా ఫ్రంట్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. ఫైల్స్లో క్లిక్ చేసి మీరు ఆల్రెడీ ఆధార్ పాన్ ఏదో ఫోటో తీసుకున్నారు కదా, దాని మీద ఫ్రంట్ ఫోటో మీద నొక్కి దాని తర్వాత స్టార్ట్ కొట్టండి. కొట్టగానే ఆటోమేటిక్గా మీకు అది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోద్ది అన్నమాట. అంటే మీరు ఏదైతే ఫోటో మీద క్లిక్ చేసి అప్లోడ్ కొడతారో ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఓకేనండి, ఫ్రంట్ అప్లోడ్ చేశారు, అలాగే బ్యాక్ ఫోటో కూడా అప్లోడ్ చేశారు. అంటే జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కెమెరా ఆప్షన్ వద్దు. కెమెరా కాకుండా పక్కన ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఏమైనా ఎలా యాక్సెస్ అడిగితే యాక్సెస్ ఎలా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన ఫైల్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కానీ నేను చెప్పిన విధంగా ముందుగా క్రాప్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఓకే, ఇక్కడ వరకు మీకు ఐడి ప్రూఫ్ అనేది మీరు సబ్మిట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ ఫర్ ద కెమెరా, అంటే కెమెరాకి సంబంధించి మనకి ఇలా ఆప్షన్ వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా మనం మన లైటింగ్ మంచి లైటింగ్ కండిషన్ అన్ని చూసుకోవాలి. చూసిన తర్వాత కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు 3వ ఫోటోలో పెట్టినట్టు మీకు అలౌ చేయమంటుంది. పైన ఆప్షన్ ఉంది చూసారా, ప్రజెంట్ మనం వాడేటప్పుడు అలౌ చేయమని చెప్పి కెమెరా అనేది ఆప్షన్స్ ఎనబుల్ చేయాలి. ఒకవేళ అలౌ చేసినా సరే మీకు కెమెరా ఆప్షన్ పని చేయకపోతే, అంటే ఎన్ని చేసినా సరే మీకు కెమెరా ఆప్షన్ పని చేయలేదు అనుకోండి, ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను అన్నమాట. ఓకేనా, అది కూడా మీకు చెప్తాను. దయచేసి మొత్తం స్కిప్ చేయకుండా వినండి, వీడియో దయచేసి స్కిప్ చేయకుండా వినండి. ఓకేనా, ఇక్కడ డాక్యుమెంట్ సబ్మిట్ చేసాం. ఫేస్ కెమెరా గురించి ఓకే చేయమంది, కంటిన్యూ చేసాం. కంటిన్యూ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇలా పేజ్ వస్తుంది. పేజ్ వచ్చిన తర్వాత మనం ఈ ఆప్షన్స్ అనేవి ఎనబుల్ చేయాలి. ఒకవేళ ఎనబుల్ చేసినా సరే మీకు కెమెరా ఆన్ అవ్వకపోతే అది ఎలా చేయాలో అది కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డ్ ద్వారా చూపిస్తాను. మీరు కెమెరా పర్మిషన్లు మీ దాంట్లో అవ్వకపోతే, అంటే కెమెరా ఎన్నిసార్లు చేసినా పని అవ్వకపోతే క్రోమ్ రోజుల్లోనే మీరు సేమ్ అంటే మీరు ఏదైతే ట్యాబ్లో ఉన్నారో ఆ ట్యాబ్లో ఉండండి, ప్రాబ్లం లేదు. చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేయండి. కొంచెం కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సైడ్ సెట్టింగ్స్ అని ఉంది చూసారు, ఇక్కడ సైడ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసారు కదా ఆప్షన్స్లో కెమెరా అనేది ఆఫ్లో ఉండకూడదు అన్నమాట, ఆన్లో ఉండాలి. కెమెరా ఆప్షన్స్ మీకు కింద ఉందో పైన ఉందో చెక్ చేసుకున్న తర్వాత కెమెరా మీద క్లిక్ చేసి ఇక్కడ ఇలా ఆఫ్లో ఉన్నదాన్ని ఇలా ఆన్ చేసుకోండి. ఓకేనా, చూసారు కదా, ఈ రకంగా అయితే మీరు కెమెరా ఆప్షన్స్ అనేవి ఆన్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంత యథావిధిగా మీకు చెక్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకేనండి, నేను చెప్పిన విధంగా మీరైతే అక్కడ ఆప్షన్ అనేది ఎనబుల్ చేసిన తర్వాత మళ్ళీ రీబ్యాక్ అవ్వండి. రీబ్యాక్ అయిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచి మొదలెట్టమంటుంది. ఓకేనా, ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచే స్టార్ట్ వెరిఫికేషన్, రీవెరిఫికేషన్ అని చెప్పి అంటుంది అనమాట. రీవెరిఫికేషన్ అని అన్న తర్వాత మీరు దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. మీ ఫేస్ అనేది మంచి లైటింగ్ కండిషన్లో ఉన్నప్పుడు ఫేస్ కరెక్ట్గా మన రౌండ్గా పడేలాగా చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నేను చూపించిన విధంగా మీకు గ్రీన్ టిక్ అనేది వస్తుందన్నమాట. యూఆర్ హ్యాస్ బిన్ వెరిఫైడ్, అంటే మీరైనా వెరిఫైడ్ అయిపోయింది కంప్లీట్ ప్రొసీజర్ అని. ఇలా స్టక్ అయిపోద్ది అన్నమాట, వెరిఫైడ్ అని ఉండిపోద్ది. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసి ఒకసారి మళ్ళీ లాగిన్ చేయాలి. ఓకేనా, లాగిన్ చేసిన తర్వాత మీకు రెఫరల్ లింక్స్ ఎక్కడ ఉంటాయంటే లాగిన్ చేయండి. పైన లాగిన్ కొట్టేసి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టేసి లాగిన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయ్యింది పేజ్ ఓపెన్ అయిన తర్వాత పైన నేను యారో మార్క్ పెట్టాను కదా, ఎవరు ఏ పేరు మీద పెట్టుకుంటే దాంట్లో 2 లెటర్స్ కనిపిస్తే ఆ లెటర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు వస్తుంది, ఇక్కడ వెరిఫైడ్ అని చెప్పి మీకు గ్రీన్ కలర్లో కింద వచ్చింది కదా, వెరిఫైడ్ అని చెప్పి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మై లింక్స్ ఆప్షను, అలాగే కింద మై సర్కిల్, అంటే మై లింక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు లింక్స్ వస్తాయి. మై సర్కిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ కింద ఎంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ మెయిల్ ఐడి మొత్తం కూడా 10 మందికి మాత్రమే అవకాశం. ఇక్కడ ఏమి లెవెల్స్ ఏమి లేవు. ఎవరు కింద 10 మంది జాయిన్ చేసుకున్నారో ఆ 10 మంది ఖచ్చితంగా అతనే సమాధానం చెప్పాలి. ఏదో జాయిన్ చేసామో వదిలేసామని కాదు. అలాగే మీరు ఎవరి కింద జాయిన్ అవుతున్నారో, ఎవరు లింక్ మీద క్లిక్ చేస్తున్నారో దయచేసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు మీకు సబ్జెక్ట్ చెప్పగలరా లేదని ఫిక్స్ అయిన తర్వాతే వాళ్ళ కింద జాయిన్ అవ్వండి. మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఎవరి కిందో జాయిన్ అయ్యి మళ్ళీ నాకు ఇంకోళ్ళకి ఫోన్ చేయడం వల్ల ఉపయోగం ఉండదండి. ఇక్కడ కేవలం 10 మందికి మాత్రమే, ఒక్కొక్కరు 10 మందికి సబ్జెక్ట్ చెప్పగలిగితేనే జాయిన్ చేయండి. లింక్ వచ్చింది షేర్ చేయడం గొప్ప కాదు, సబ్జెక్ట్ చెప్పడం రావాలన్నమాట. ఓకేనా, కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి నాకు విట్టర్ విద్యాసకి సంబంధించి కానీ ఆన్పేస్కి సంబంధించి కానీ ఫోన్స్ చేయొద్దండి, ఎందుకంటే ఎన్ని డౌట్లు చెప్పినా సరే కొత్త డౌట్లు పుట్టుకొస్తాయి. కాబట్టి మీరు ఫోన్లో నాకు వాట్సాప్ మెసేజ్లు కాకుండా యూట్యూబ్లో కామెంట్ పెడితే దానివల్ల ఒక 10 మందికి తెలిసేలాగా నేను వీడియో చేయడమో లేదా రిప్లై ఇవ్వడమో ఏదో జరుగుద్ది.